ఈరోజు కార్యాచరణం తెలుగు శతక పద్యాలు. కడకము సింహాసన సులభం కూర్చోబెట్టి సులభం పట్టము కట్టిన ఎనకడి గుణవేలమాను వినరాసుమతి. భావం బంగారం సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టి మంచి లగ్గమున పట్టాభిషేకం చేసినది తన సహజ గుణాన్ని మానుకోదు. అలాగే చెడ్డవారికి పదవి వచ్చినా వాడు మంచివాడో మరలేడు, చెడ్డ పనిలే చేస్తూ ఉంటాడు. కూర్మిగల దినములలో నేరములెన్నడు కలుగు నేరము, మరి ఆ కూరు నేరములే తోచుచుండు నిక్కము సుమతి. భావం స్నేహంగా ఉండే రోజుల్లో అన్ని మంచిగానే అనిపిస్తాయి కానీ తప్పుగా అనిపించవు. కానీ ఆ స్నేహం వికటిస్తే ఒప్పు కూడా తప్పుగానే కనిపిస్తుంది. ఇది నిజం సుమ. అక్కడికి రాని చుట్టం మొక్కిన వారి బహురణ తను ఎక్కిన పరాని గుర్రం రొక్కుమని విధంగారయు కదరా సుమతి. భావం అవసరానికి ఉపయోగపడే బంధువులు మొక్కిన వరవేనిదే ఇవ్వలేని దేవుడు యుద్ధంలో పరిగెత్తి గుర్రం వెంటనే విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే నష్టం కలుగుతుంది. చంపదాన్ని ఎట్టి చదువు తన చేత చిక్కినేడు చేయరాదు, వశమేలు చేసి పొమ్మంటే చావు విశ్వదాభిరామ వినవేమ. భావం చంపడానికి తగిన శత్రువు తన చేతికి చిక్కిన అతనికి అపకారం తలపెట్టకూడదు. అతనికి ఉపకారం చేసి పొమ్మంటే అదే అతనికి చావుతో సమానమవుతుంది. భూమి నాది అని నా భూమి పక్కునవు, దాని భూమి చూచి ధనమునవు, కథల బీచు చూచి కాలు ఈశ్వరాభిరామ వినవేమ. భావం ఎవరికైనా ఈ భూమి నాది అంటే భూమి అవుతుంది. ఎందుకంటే వాడు చనిపోయినప్పుడు ఆ భూమి అతనికి కాదు, దానాలు చేయమని చూసి ధనములు అవుతుంది. ఎందుకంటే వాడు చనిపోయినప్పుడు ఆ సొమ్మును తీసుకుని పోలేడు. యుద్ధంలో భయపడేవాడిని చూసి యముడు అవుతాడు. ఎందుకంటే వాడు చనిపోయినప్పుడు యుద్ధంలో భయపడేవాడు. కళ్ళను పాడేయదు లాభము విశ్వదాభిరామ వినరవేమ. బాగా గొడ్డుటాల దగ్గర పాలు పెట్టడానికి కొండ తీసుకుని వెళ్తే పండ్లు ఇవ్వడానికి తంటుంది కానీ పాలని ఇవ్వరు. అట్లాగే పెట్టినాడు డబ్బువాడు, దానివల్ల లాభం ఉండదు అంటే వాడు డబ్బువాడు. వెరీ గుడ్.